అన్న ముందుగా కల్వకుంట్ల కవిత విషయాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పిడికిని బిగించి నేను బీసీల కోసం నేను ఉద్యమిస్తా, బీసీలకు రిజర్వేషన్లు రావాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే పోరాటం చేస్తామంటా ఉంది. ఆమె యొక్క ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకుంటా ఉన్నారా, మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? అంటే నవ్వు పోదుం గాక నాకేమి సిగ్గు అన్నట్టు ఇంత బరి తెగించడం అంటే మొత్తం ఇక బరి తెగించినట్టే. ఎట్లా అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ? ఒక ఉద్యమాన్ని నిర్మించాలంటే దానికి ఒక క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి. అవును. నిన్నే ఈడీ, సిబిఐ ఈమె కరెక్ట్ పర్సన్ కాదు, ఈమెకు అనేక మంది వ్యక్తులతో, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులతో కానీ, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులతో కానీ, భారతదేశంలో ఉన్న అనేక మంది వ్యక్తులతో మీకు లిక్కర్ దందాకు సంబంధించి, స్కామ్కి సంబంధించి ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఈమె అనేక ఫోన్లు వాడింది, అనేక సార్లు 5 స్టార్ పెద్ద పెద్ద హోటళ్లలో మీటింగులు చేసింది. ఈమె సభ్య సమాజానికి నష్టం చేసే వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు చెప్పి లిక్కర్ స్కామ్ లో ఒక 6 నెలలు జైల్లో ఉండొచ్చింది దాదాపు. అవును. వీళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి కూతురు. అంటే అట్లా 6 నెలలు ఉంది అంటే ఏమాత్రం తప్పు చేయకుండా 6 నెలలు ఉంచడం అనేది అసాధ్యం. అంతే. ఎంతో కొంత సింకు ఉంటేనే. ఫస్ట్ అప్పట్లో ఏమన్నా నేను ఫోన్లే వాడలే, అసలు నేను ఫోన్ నాకు ఒకటే ఉంటది, అది కూడా మా పిఆర్ఓ దగ్గర ఉంటది, నేను అది వాడడం మేము ప్రజాక్షేత్రంలో ఉంటామండి, మాకెందుకు ఫోన్లు అని చెప్పిన ఆమె. మళ్ళా అడిగితే ఒకరోజు అన్ని ఫోన్లు తీసి ఇట్లా ఒలింపిక్స్ లో జ్యోతి వెలిగించినట్టు ఇట్లా చూపించుకుంటూ ఇచ్చింది. అంటే ఆమె ఎంత పచ్చి అబద్ధాల కోరు, తండ్రిని మించిన తనయురాలనొచ్చు. అవును. తండ్రి అబద్ధాల కోరు, తండ్రిని మించిన అబద్ధాల కోరు ఏమని చెప్పొచ్చు. ఎట్లా నేను ఫోనే లేదంటది, మళ్ళీ ఫోన్లని చూపిస్తుంది. నాకు సొంత ఇల్లు లేదంటది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు చూస్తేనేమో నందినగర్ లో పెద్ద కోటీశ్వర్లు ఉన్న ఒక 2,000 గజాలలో, అంటే అక్కడ గజం దాదాపు 10 లక్షల దగ్గర దాకా ఉంటది. 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటది. అక్కడ 2,000 గజాలు అంటే కోట్లాది రూపాయలలో జాగానే ఉంటది. ఓ ప్యాలెస్ కట్టించుకుంది, ఫర్నిచరు, ఇటలీ నుంచి ఫర్నిచరు, అమెరికా నుంచి ఇంకోటి. అసలు ఈమెకి ఏడికెళ్ళి వచ్చినాయి? ఈమె కేవలం ఆడింది తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆడింది. మరి అనేక మంది తెలంగాణలో బతుకమ్మ ఆడారు కదా. ఇప్పుడు మరి జనాలు కూడా ఏమంటా ఉన్నారు అంటే బీఆర్ఎస్ జనాలంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మా అక్క మళ్ళీ వచ్చింది బయటికి, కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చింది అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా కడిగిన ముత్యమేనా? ఆమె అసలు ముత్యమే కాదు, ఆమె కడిగిన ముత్యం ఏమి ఎట్లా? అసలు ముత్యం అయితే ఆమె కడిగిన ముత్యం అనొచ్చు. కడిగిన ముత్యం అని బెయిల్ మీద వచ్చిన వాళ్ళు కడిగిన ముత్యాలు గారు. ఇప్పుడు మన అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చిన ఆయన కడిగిన ముత్యం కాదు. ఇక్కడ కవిత కూడా ఇంకా అల్లు అర్జున్ అంటే అది యాక్సిడెంటల్, అది వేరు. కానీ ఇప్పుడు ఈమె కూడా బెయిల్ మీద వచ్చింది, కేసు అనేది క్లోజ్ కాలే. ఈమె మంచి వ్యక్తి, ఈమెకి ఎటువంటి సంబంధం లేదు, ఈమె కేసు కెట్టొస్తున్నామని చెప్పి తీహార్ జైలుకు సంబంధించి వాళ్ళు కానీ అక్కడ ఢిల్లీ కోర్టు కానీ కొట్టేలే. కేవలం బెయిల్ ఇచ్చింది, కేవలం బెయిల్ మీద వచ్చింది. ఎవరైనా బెయిల్ మీద రావచ్చు, కేసు నడుస్తా ఉంటది. చంపినోడు కూడా బెయిల్ మీద వస్తాడు, చంపినోడు వస్తాడు, రేప్ చేసిన వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తున్నారు. బెయిల్ మీద రావడానికి అసలు ఈ కడిగిన ముత్యానికి సంబంధం లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, ఒక ఆడబిడ్డ ఉండి మొగోళ్ళు తాగితే వాళ్ళు సస్తే ఆడవాళ్ళు పుస్తలతాలు తగ్గిపోతాయి, ముండమోస్తారు, భర్త లేని వాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు ఉంటే అనాథలు అవుతారు అనే ఇంగిత జ్ఞానం సోయి లేకుండా ఢిల్లీలో ఆడ టైం టు టైం అమ్మేదట. అంటే పొద్దున ఒక 11 గంటలకు 12 గంటలకు తీస్తే ఒక 3-4 అవర్స్ అమ్మి తర్వాత క్లోజ్ చేసేది. ఈమె పెద్ద స్కెచ్ ఏం చేసింది అంటే, తెలంగాణలో వైన్స్లు ఎట్లయితే అందరితో 24 గంటలు అందుబాటులో ఉంచి తాగిపిచ్చిర్రో అట్లా ఎనీ టైం తాగొచ్చు. రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా అమ్ముకోవచ్చు. తర్వాత ధరలు వీళ్ళే సెల్లర్సే నిర్ణయించుకోవచ్చు, ఇలా నచ్చిన ధర. ఇట్లాంటి స్కీమ్లన్నీ పట్టుకొచ్చి ఢిల్లీలో పెట్టింది. అంటే వాళ్ళ నాయన తెలంగాణ ఎట్లా చేస్తా ఉన్నాడో ఆమె ఢిల్లీలో చేద్దాం అనుకుంది, పంజాబ్ లో చేద్దాం అనుకుంది, భారతదేశం అంతా లిక్కర్ బిజినెస్ చేసి ఆమె లిక్కర్ రాణి కావాలనుకుంది. కానీ ఆమె ఒకటి తెలిస్తే అది ఇంకొకటి అయింది. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు బీసీ ఉద్యమం చేయడానికి ఆమె అర్హత లేదు. ఇప్పుడు మనం కలెక్టర్ ప్రిపేర్ కావాలన్నా దానికి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. డిగ్రీ ఉండాలి, తర్వాత వాళ్ళకి ఇంత ఏజ్ ఉండాలి, తర్వాత వాళ్ళకి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు, ఇట్లాంటి అన్ని చూసి పోటీ. అట్లా ఈమె బీసీ ఉద్యమం చేయాలంటే ఈమె ఒక నిస్వార్థ పర్రాలై ఉండాలి, త్యాగం చేసింది ఉండాలి. త్యాగమే ఉంది, అంతా భోగమే ఉంది కదా. మొత్తం దందాలు, సెటిల్మెంట్లు, బిజినెస్లు, గత చరిత్ర అంతా ఈమెది
దరిద్రపు కొట్టు చరిత్రనే ఉంది కదా. అంతే. జస్ట్ నేను బ్యూటీ పార్లర్ నడుపుకున్నా అనే వ్యక్తికి ఉమ్. బుర్జ్ ఖలీఫాలో 25 కోట్ల అపార్ట్మెంట్ ఉందని చెప్పి ఆయన కేపాలు చెప్తున్నాడు, మనం కాదు. అవును. ఈమె కూడా గతంలో బుర్జ్ ఖలీఫాకు ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో వెళ్ళి ఏకంగా కేసీఆర్ ఫోటోనే ఎగరేసింది. అవును. షామీర్పేటలు ఉందట, శంకర్పేటలు ఉన్నాయట, నందిపేట, నవిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, ఎక్కడికన్నా వెళ్ళు, అసలు ఈమె భూములు జాగాలు లేని ప్లేసే లేదంటున్నారు. ఉమ్. కాబట్టి బీసీలు కూడా చాలా మంది ఆమె ట్రాప్ లో పడొద్దు. మీ స్వార్థం కోసం మీకేదో రేపు భవిష్యత్తులో వాడు అధికారంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారనో, లేకపోతే అధికార పార్టీ ప్రతినిధి ఇస్తారనో, ఏమైనా భూములు సెటిల్మెంట్ చేసుకోవచ్చానో, సర్పంచ్ కావచ్చనో, వార్డ్ మెంబర్ కావచ్చనో, కార్పొరేటర్ కావచ్చనో, ఎమ్మెల్యే కావచ్చనో, ఎంపీ కావచ్చనో ఆ కవిత ట్రాప్ లో పడితే కేసీఆర్ ఎట్లయితే ముంచిండో తెలంగాణ ప్రజలను కవిత కూడా అట్లనే ముంచే అవకాశం ఉందని దయచేసి బీసీ మిత్రులు ఎవ్వరు కూడా కవితను నమ్మకండి. కవిత కేసీఆర్ కంటే డేంజర్ అయ్యేటట్టుంది. కవిత కేసీఆర్ కంటే డేంజర్. ఇన్నద్దులు సేమ్ కేసీఆర్ లక్షణాలు పునికి పుచ్చుకుంది. ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు ఇదే సంచలనం. ఇక అంతే. కేసీఆర్ కూడా ఇప్పుడు మళ్ళీ వస్తాడు, ఏదో వచ్చే వేషం వేసుకొని వస్తాడు. అట్లా ఇప్పుడు కవిత 1 year తర్వాత బయటకు వచ్చి బీసీ రిజర్వేషన్ అప్పట్లో ఏమన్నా నేను మహిళల కోసం ఒకరోజు కొట్లాడితే ఢిల్లీలో ఏదో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసింది. ఒక్కరోజు దీక్ష చేస్తే వాళ్ళు ఈమె అదృష్టం చూడు చేసిన 4-5 రోజులకే బిల్లు పాస్ అయింది. అవును. నా వల్లనే అయింది అంటుంది. రేపు కూడా ఇది బీసీలకు రిజర్వేషన్ దక్కితే నా వల్లనే అయింది, 42% వస్తే నా వల్లనే అయింది అని మళ్ళా మా పోరాట ఫలితం అని చెప్పుకోవడానికి తప్ప. అంటే ఇప్పుడు ఈమె చేసినా చేయకున్నా 42% ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కులగణన చేస్తారు, చేస్తామని అంటారు. వాళ్ళు ఎక్కడ చేయమని అంటలే. కాబట్టి వీళ్ళ క్రెడిట్లు వేసుకోవడానికి ఆడుతున్న నక్క డ్రామాలు అనిపిస్తుంది. అంటే వీళ్ళ నాయనకి ఇట్లా ఏమన్నా మళ్ళా పంపుతాడు మరి. ఆయన ప్రతిదీ కేసీఆర్ డైరెక్షన్ ఉంటది. అంతే. ఆయన మంచిగా కూసుండి చెస్ లో మన మహాభారతంలో శకుని వాడు వీడు అంతా ఉండి కూసున్న దగ్గరికి వెళ్ళి చక్రం దింపుతా ఉంటారు. అవును. లేదంటే మనం కొన్ని తెలుగు సినిమాలు చూస్తే విలన్ ఏం చేస్తారంటే చిన్న చెస్ ఆడుకుంటున్నాం, ఇది ఆడుకుంటున్నాం, చెక్ అని కొట్టేసి నిజాం పో, లేదంటే అక్కడికి పో, ఇక్కడికి పో, ఆ నుంచి విలన్ ఆడిస్తుంటా ఉంటాడు 20 ఫామ్ హౌస్ నుంచి. ఈ విలనే కేసీఆర్. విలన్ కొడుకు కేటీఆర్, విలన్ కూతురేమో కవిత, అల్లుడేమో హరీష్ రావు. హరీష్ ఏమి ఇస్తారు మీరు పోస్ట్? విలను ఆల్రెడీ అయిపోయింది. ఈ సైడ్ క్యారెక్టర్ అన్నట్టు లేడీలో అందరు వీళ్ళు మెయిన్ విలన్స్. ఒక్కొక్కరు ఒక ఏరియా. ఈమెకి నిజామాబాద్ ఏరియా, కేటీఆర్ కేమో కరీంనగర్ సిరిసిల్ల ఏరియా, ఈయనకేమో సిద్దిపేట గజ్వేల్ ఏరియా. కేసీఆర్ ఇంకా ఈ 3 డాన్లం కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా పెట్టిండు. వాళ్ళందరి ద్వారా దీన్ని మళ్ళా ఈ రౌడీ రాజ్యాన్ని తీసుకురావాలి. బీసీ అనే పేరు తీసుకుని ఒకటిగా తెలంగాణది ఒకటి అయిపోయింది ఎమోషన్, తర్వాత మహిళల ఎమోషన్ అయిపోయింది. ఇప్పుడు బీసీ పట్టుకున్నారు. అంటే ఇప్పుడు కేటీఆర్ ను ఎవరు కూడా జనాలు నమ్ముతలేరు కాబట్టి కేసీఆర్ కవితను దింపి ఇటువంటి డ్రామాలు ఆడుతా ఉన్నారు అన్నటువంటి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. నిజమంటావా? కేటీఆర్ ను నమ్మట్లేదు అంటావా కేసీఆర్? నమ్ముతారా? అంత ఒకటే దొంగల ఫ్యామిలీ. మనం అనుకుంటాం వీని నమ్మతలేడు, వాడు నమ్మతలేడు. హరీష్ రావుకి అన్యాయం చేసిర్రు, కేటీఆర్ కి అన్యాయం చేసిర్రు, కవితకు అన్యాయం చేసిర్రు, సంతోష్ రావుకి వీనికి పడతలేదు, వాని కొట్టిర్రు, వాని అంతటి బాత్రూమ్ లో పడ్డాడు. ఇవన్నీ మన కానీ వాళ్ళు చాలా చక్కటి ఫ్యామిలీ. సరే ఏ ఇంట్లో అయినా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కానీ మళ్ళీ ఒక గంట సేపటికే అంతే మళ్ళీ అంతా కలిసిపోతారు. ఈ దుర్మార్గులది ఎట్లుంటది అంటే మన సేమ్ ఊర్లలో ఎట్లుంటది. ఇప్పుడు ఇంట్లో మస్తు గొడవలు పెట్టుకున్నా పక్కింటోడితో గొడవ అయినప్పుడు ఇంట్లో అందరు ఏకంగారా? సేమ్ ఈ ఫ్యామిలీ కూడా అంతే. చిన్న చితక ఉన్నా మళ్ళా రాజకీయంగా వచ్చేసరికి వీళ్ళు అంతే ఏకమే. దీన్ని చెరుకు సుధాకర్ అనే చెప్పాడు మన గతంలో. ఇప్పుడు దాన్ని స్వైప్ అంటారు కదా ఏదో, అట్లా పని చేస్తుంటాడట. స్పై కెమెరా లాగా హరీష్ రావు కేసీఆర్ నాకు దూరము, నాకు పదవి ఇస్తలేడు, నేను చెప్పినట్టు తింటలేడు అని చెప్పి ప్రజల లెక్కనే యాక్టింగ్ చేస్తూ తిరుగుతా ఉంటారు. మళ్ళీ ఇక్కడ అక్కడోడు ఏం మాట్లాడాడు పోయి మళ్ళీ కేసీఆర్కి చెప్తారు. ఇట్లనే ఈటల రాజేంద్ర అని బయటకు తీసేసిరని అంటారు. అట్లా స్పై కెమెరా అన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. మనం ఏదో కిందవాడి మీదవాడి మన ఛానళ్ళు, మన యూట్యూబర్లు, నిరుద్యోగులు అంతా కలిసి ఆయన ఓడగొట్టిరు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం క్రియేట్ చేస్తారు వీళ్ళంటే, మళ్ళీ కేసీఆర్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతురట, మళ్ళీ ఏడుస్తురట, మళ్ళీ ఓట్లు వేయాలా, అసలు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ కి గెలిపిస్తారనే నరేటివ్ బిల్డ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు అన్న ఇంకోటి ఈ కవిత విషయంలో జాగృతి, ఈ తెలంగాణ జాగృతి అని చెప్పేసి అనేది ఇప్పుడు మళ్ళీ భారత జాగృతిగా అయిపోయింది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలే ఇప్పుడు ఈమె ఎమ్మెట్టు ఉండేది తెలంగాణ జాగృతి అంటే.
ఇప్పుడు భారత జాగృతి అంటే ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనక ఉండాల్సిందేనా? అది అట్లా పెట్టుకున్నది కానీ ఈమె తెలంగాణ దాటి ఇప్పుడు ఎడ బయటకు పోతుంది. అసలు భారత జాగృతి ప్రెసిడెంట్ అంటే ఎంత బిజీ ఉండాలి? భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడేమో సంవత్సరాల పాటు తాగుకుంటా తినుకుంటా పామోదులోనే అంటాడు. పేరుకు మాత్రం భారత రాష్ట్ర సమితి. ఈమె భారత జాగృతి అని పెట్టి 1 year ఒకసారి బయటకు వెళ్తారండి. జస్ట్ అది ఒక బిజినెస్ అంతే. వాళ్ళు నిజంగా తిరిగేటోళ్ళు అయితే ఎనీ టైం బిజీ ఉండాలి. ఇవాళ ఇక్కడ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణలో ఉంటే రేపు ఆంధ్రాలో ఉండాలి, తర్వాత ఒరిస్సాలో ఉండాలి, తర్వాత పంజాబ్ లో ఉండాలి, ఉత్తరప్రదేశ్ లో ఉండాలి, బొంబాయిలో ఉండాలి. అసలు ఆయన ఎప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, అంత బిజీ ఉండాలి. ఇప్పుడు ఉంటాను కదా, బిజీలో ఉంటాను కదా. అదే 24 గంటలు తాగుడు బిజీ ఉంటే 24 hours by 7 తాగాల, బాత్రూమ్ పోయి ఉచ్చబోసి రావాలి, మళ్ళీ వచ్చి తాగాలి, ఉచ్చబోసి రావాలి, ఏమైనా స్టఫ్ ఉంటే తినాలి, పండాలి, ఏమైనా స్కెచ్లు ఉంటే గీయాలి. ఇది భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు. ఆమె కూతురు భారత జాగృతి అధ్యక్షురాలు. వీళ్ళు ఎంత బిజీ ఉండాలండి? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళరు. ఎప్పుడన్నా అవసరం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కనీసం వచ్చుడే లేదా? ప్రతిపక్ష హోదా నాయకుడు ఉండి మంచి 4 లక్షలు తీసుకుంటున్నాడు, తింటుండు పంటుండు. ఆ 4 లక్షలు ప్రతి నెల ఒక గురుకుల హాస్టల్కి ఇచ్చినా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చినా, ఏదానికి ఇచ్చినా అక్కడ మంచిగా వసతులన్నా కల్పించుకుంటారు కదా. పైసలు పొక్క. అవును. ఇప్పుడు 33% గతంలో రిజర్వేషన్ ఉండే, కేసీఆర్ వచ్చిన తర్వాత వాటికి 18కు 20కో తగ్గించండు. మరి వాళ్ళ నాయనను కదా అడగాల్సింది. మరి నాయన మరి 18% తీసుకుని వచ్చిన 32-33% ఉన్నటువంటి రిజర్వేషన్లను మళ్ళీ మేము జనాల్లోకి పోయినట్టయితే మమ్మల్ని తిడతారు కదా అని చెప్పేసి కేసీఆర్ ఇంటి ముంగట, వాళ్ళ అయ్యా ఇంటి ముంగట కదా ఇప్పుడు ఈమె ధర్నా చేయాల్సింది, అడగాల్సింది. అయితే ప్రజలకు కూడా బుద్ధి లేదండి. ఆమె అంతా ఇప్పుడు మీరు చెప్పిన వ్యాలిడ్ క్వశ్చన్, ఇది ప్రజలకు ఉండాలి. ప్రజలను నిలదీయాలి. ఆమె ఎక్కడ కనబడితే అక్కడ. కవితక్క, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మీ నాన్న బీసీలకు వ్యతిరేకము, బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకము. గతంలో 34% ఉంటే దాన్ని ఒక 23కి తీసుకొచ్చిండు, 11-12% తగ్గించినాడు. నువ్వు వెళ్ళి మీ నాన్నని అడగకుండా, మీ నాన్నని మాట్లాడేయకుండా, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకి అయినటువంటి కూతురు నువ్వు, ఆ దుర్మార్గుడే మాట్లాడతలేడు, నీదే నడుస్తుంది. నువ్వు ఈ 11 ఏళ్ళలో ఎన్నడన్నా మీ నాన్నని అడిగిన పాపన పోలేదు. నీకేం క్రెడిబిలిటీ ఉంది? మీ నాన్నకేముంది? అసలు వాట్ ఈస్ యువర్, మీ నాన్న ఇంటెన్షన్ ఏంది? గతంలో అట్లా ఎందుకు చేసిండు? దాని ఎక్స్ప్లెనేషన్ ఏంది? గతంలో 34 దాన్ని 22-23 ఎందుకు చేసిండు? బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థలో నువ్వు అడగకుండా, అంటే మసి ఊసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నారు. కొన్ని కోట్లాది డబ్బులు ఉన్నాయి, చెంచాగాళ్ళని వేసుకొని మంచిగా 500, 1000, 2000 ఇచ్చుకొని చేసుకున్నాడు. టీవీ న్యూస్ అని పెట్టుకున్నారు, వాళ్ళే రాపించుకుంటారు. నమస్తే తెలంగాణ ఉంది, వాళ్ళ రాపించుకోవాలి, డబ్బా కొట్టుకోవాలి. ఛానళ్ళకి, ఆ ఛానల్కి ఈ ఛానల్కి మంచికో 10,000, 20,000 ఇస్తే వాళ్ళే రాస్తారు. అట్లా ఈనాడు, సాక్షి వాళ్ళకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, ఎన్టీవీ ఉంది, ఇట్లా వాళ్ళకి సంబంధించిన అన్ని ఉన్నాయి. ఈ రకంగా రాజకీయం చేస్తారు. యువత, అమ్మాయిలలో మెయిన్ గా అమ్మాయిలలో ఉన్న యువత ఆమెను ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఈ రాక్షసులే మళ్ళా మెల్లమెల్లగా దారిలో ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక సరే నువ్వు బీసీ ఉద్యమం కోసం, బీసీలకు రిజర్వేషన్లు రావాలని చెప్పేసి నువ్వు పోరాటం చేస్తావు, బయటకు వస్తావు, బాగానే ఉంది అనుకుందాం. ఇప్పుడు ముందుగా భారత రాష్ట్ర సమితి పెట్టిండు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ వెలమ కచరా. దాని తర్వాత కేటీఆర్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, ఈమె భారత జాగృతి అధ్యక్షురాలు. ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ పదవిలే మీరు రావులు వేలమలు తీసుకున్నారు. ఇప్పుడు ముందుగా కావాల్సింది మీ ఇంట్లో కదా ఫస్ట్ నువ్వు ప్రక్షాళన చేయాల్సింది. దీని గురించి ఎందుకు జనాలు ప్రశ్నించట్లేదు? ఆమె ఉన్నటువంటి వాళ్ళు, ఈయన ఉన్నటువంటి వాళ్ళు, మరి మనం ముందుగా మన దాంట్లో మార్పు తీసుకొద్దాం అన్నటువంటి ఎందుకు వీళ్ళకి సోయి ఉంటలేదు అంటావు? మీరు అన్నట్టు ఎందుకు అన్ని తెలుసు, బానిసత్వానికి వాళ్ళు అలవాటయ్యారు. మాకింత కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేస్తే చాలు, లేదంటే చికెన్ ముక్కలు పడేస్తే లాస్ట్ కంకుదామని కొందరు చూస్తారు. వీళ్ళు దీనికి అలవాటయ్యారు, వాళ్ళు దానికి అలవాటయ్యారు. ప్రజలేమో ఎవడు ఫోన్లలో వాడు బిజీ ఉన్నాడు రీల్స్ చూసుకుంటా, అంతే అంతే. ఈ రకంగా బండి నడుస్తుంది. కాబట్టి ఇకనైనా యువత వీళ్ళని ఒక కంట కనిపెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మన తొలి వెలుగు సాక్షిగా.